చాలా ఎమ్మడి పడ్డారు సార్ లెవెలింగ్ ఇదే లేఅవుట్లో కొండపల్లికి పక్కన ఉన్న తుమ్మలపాయలు గుంటుపల్లికి కూడా పడుతుంది సార్ ఇదే మండలంలో సేమ్ టైం విజయవాడ సిటీలో వాళ్ళకి కూడా టోటల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇన్ఫ్రా ప్రాబ్లంతో పాటు అవతలకు ఫిల్లింగ్ చేయడం వల్ల వాళ్ళు హౌసింగ్ స్టార్ట్ చేసుకోవడం మరి మనం మార్చి 31 మంత్రి గారు ఈ హౌసింగ్కి సంబంధించిన అత్యంత ప్రధాన సీనియర్ అధికారి గారు అజయ్ జైన్ గారు మన దగ్గర ఇన్స్పెక్షన్ చేశారు. ఇప్పుడేం పట్టాల ఇన్స్పెక్షన్ చేయించా ఇక్కడ ఇది చేపిస్తున్నాను ఈ కొండూరు లేవట్టు నాకు నియోజకవర్గం అంతా ఒక యూనిట్ కదా ఒకటి కాదు కదా అన్ని వాళ్ళు మంత్రిగా అయిన తర్వాత ఈ గత కమిషన్ల వల్ల కాదా కెపాసిటీ ఉంది యంగ్స్టర్ ఏరియర్స్ ఉన్నాయి సార్ సిటీ ఊర్లో సార్ 5.5 అంటే బోర్డు 4 వేసి వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు సార్ కన్స్ట్రక్షన్ అయింది లేదు సార్ అప్పుడు రోడ్డు మీద పంపిస్తే అక్కడ మూసుకుంటాం మెయిన్ రోడ్ కాలనీ మెయిన్ రోడ్ పొలాలకి వెళ్ళి డొంకలు ఉంటాయి వర్షం పెట్టి అందరూ వెనకే ఉన్నాడు ఐఎన్పిఆర్ చెప్పారమ్మా అదే సమస్య ఒకళ్ళు అడిగితే అందరూ అదే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది మున్సిపాలిటీస్ ఇది మా ఈ కండిషన్లో సార్ కొత్తగా మనం ఎంకరేజ్ చేసిన శాంక్షన్ అయిన సార్ మనం కొద్దిపాటి ఏదో ఒకటి డెవలప్ చేయింది మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి పట్టణం మున్సిపాలిటీస్లో ఈ గృహ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, దీంట్లో సమస్యలు ఏమిటి తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇళ్ల నిర్మాణం కొంత కుంటుపడినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే. మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే 100 రోజుల్లో 1,25,000 ఇళ్ళు పూర్తి చేయాలని, అదేవిధంగా సంవత్సర కాలంలో మరో 7 లక్షలు పూర్తి చేయాలని, మొత్తం 8 లక్షల ఇల్లు పూర్తి చేయాలనే టార్గెట్తో పనిచేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వ అప్రజాస్వామికమైన ఆలోచనల మూలంగా కొన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏ విధంగా అంటే PMAY 1O 2016లో ప్రారంభించబడింది ఈ ఇళ్ళ శాంక్షన్స్ అనేది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్న శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి రూపాయి పడినా కూడా, ఇల్లు పూర్తి చేసుకున్నా కూడా, నిబంధనల ప్రకారం పూర్తి చేసినా కూడా ఉద్దేశపూర్వకంగా
పేమెంట్లు ఇవ్వకపోవటం చాలా ఇబ్బందికర పరిస్థితులు లబ్ధిదారులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షలు ఇస్తే ఆ 2.5 లక్షల్ని 1,80,000కి తగ్గించింది. మేము బీసీల ప్రభుత్వం, ఎస్సీల ప్రభుత్వం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తగ్గించారు? 2.5 లక్షల హౌసింగ్ యూనిట్ కాస్ట్ని 1,80,000కి ఏమైనా తగ్గించారు? సిమెంట్ తగ్గిందా, స్టీల్ తగ్గిందా, లేకపోతే లేబర్ తగ్గిందా? నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 50,000 నుంచి ₹1,00,000 వరకు ప్రతి ఇంటికి ఎందుకు ఎగ్గొట్టారనేది కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఇళ్ల నిర్మాణం మేము పూర్తి చేస్తాం. 2029కి ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన ఏ పేదవాడు ఇల్లు లేకుండా ఉండకూడదు అనే లక్ష్యంతో మేము పనిచేయబోతా ఉన్నాం. మరి ఈ PMAY 1O ఏదైతే ఉందో అది మార్చ్ 2025కి పూర్తి కాబడుతుంది. ఎన్ని లక్షలు ఉన్నాయి సార్? అట్లా 8,25,000 ఒక 9 లక్షల దాకా ఉంటాయి. అవి పూర్తి చేయాలనేది మా లక్ష్యం. కొత్త బడ్జెట్లో మళ్ళీ కొత్త బడ్జెట్లో అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లబ్ధిదారులు అందరూ కూడా ఇల్లును పూర్తి చేయండి. పూర్తి చేయకపోతే నష్టపోతారు. ఏదైతే శాంక్షన్ అయినాయో ఆ డబ్బులు రావు. నెక్స్ట్ స్కీమ్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కాబడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కంప్యూటర్ ప్రకారము రికార్డ్స్ ప్రకారం వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయింది కాబట్టి ఇక రాదు. కాబట్టి దయచేసి ఇల్లు పూర్తి చేయమన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ స్కీమ్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు భరించి ₹1,00,000 మన దీని ద్వారా బ్యాంకుల ద్వారా ఇప్పించాలని ఆలోచన ఉంది. మా ఆలోచన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో పారదర్శకంగా సర్వే చేసి గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం చేయమని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతేకాకుండా క్వాలిటీ కూడా నిర్మాణంలో క్వాలిటీని కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడి క్వాలిటీ చెక్ చేయమని చెప్పారు. దీన్ని పారదర్శకంగా పూర్తి చేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీలో మౌలిక వస్తువులు అనేవి పూర్తి స్థాయిలో ఎక్కడా లేవు కాబట్టి కొంతమేర ఏ మేర వరకు మీరు ఈ ఏడాది కాలంలో పూర్తి చేయగలరు? అంటే ఈ ఏడాది కాలంలో మేము కొన్ని చోట్ల అమృత్ కింద లోన్స్ శాంక్షన్ స్కీమ్ శాంక్షన్ చేయించాం. NRGS కొన్ని చోట్ల శాంక్షన్ చేసాం. సాధ్యమైనంత వరకు చేస్తాం. కానీ ఇప్పుడు ఇల్లు నిర్మాణం వరకే టార్గెట్ పెట్టుకున్నాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెడతాం. ముఖ్యమంత్రి గారు మాకు ఏం ఆదేశించారంటే అర్బన్ ఏరియా అయితేనేమో అమృత్లో, అదే రూరల్ ఏరియా అయితేనేమో NRGS JJMని వాడుకుని మనం పూర్తి చేద్దామని చెప్పేసి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఏంటంటే శాంక్షన్ అయినా కూడా ఇక్కడ అమృత్ కింద శాంక్షన్ అయింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల. కాబట్టి ఆ నిధులన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. లేకపోతే ఆ నిధులు వాడితే ఇక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యేది రాష్ట్రంలో చాలా చోట్ల. సో అటువంటి సమస్య లేకోకుండా కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి అంతేకాకుండా ఇంకొంచెం మెరుగ్గా చేయడానికి అవకాశం ఉండింది మాకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం మూలంగా 4,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఏదైతే ఇళ్ల నిర్మాణానికి వచ్చిందో దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టారు. దాని మూలంగా కూడా హౌసింగ్ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.